అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, నిన్న దీపావళి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తం కూడా దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా రోజా గారు కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీడియా వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడిగితే, ప్రజెంట్ ఇది నారావారి నరకాసుర పాలన కాబట్టి ఇప్పుడు సరిగ్గా జరగట్లేదు, సో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అప్పుడు వెలుగులు విరజిల్లుతాయి అన్న ఆ అర్థంలో వచ్చేలా మాట్లాడారు ఆవిడ. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి అసలు? ఇక్కడ మనం పురాణాలు వెళ్తే దాంట్లో ఋషులు యజ్ఞాలు యాగాలు దేనికోసం చేసేవాళ్ళు? వాళ్ళు నారబట్టలు ధరించి ఆ అడవుల్లో చిన్న చిన్న ఆ కుటీరాల్లో ఉండి కందమూలాదులు, ఆకులు, అలములు, ఆ వాతావరణంలో ఆ సీజనల్గా ఏవి దొరికితే అవి తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి యజ్ఞాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే లోక కళ్యాణం కోసం. ఈ రోజున అదే జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఆయనకు కూడా ఏం అవసరం ఈ రోజున? పండగ పూట కూడా మరి బయటకు వచ్చి ప్రజల్లో మాట్లాడటం కోసం ఫస్ట్ నుంచి 75 సంవత్సరాల వయసులో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు, అంతకుముందు చదువుకునేటప్పుడు కూడా పేద పిల్లలను చదివించినప్పుడు, మరి ఈ రోజున లోకేష్ గారు చాలా సందర్భాలు చెప్పారు, మా నాన్నగారు ఎప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా రాలేదని. మరి ఫ్యామిలీని వదిలేసుకుని ప్రజల కోసం ఆయన ఎందుకు నడిచారు అంటే, ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్ర ప్రజల్ని నేను మంచిగా చూసుకోవాలి, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ రోజున యజ్ఞాల్ని ఆ మాంసము రక్తంతో వీళ్ళంతా కూడా ఏవి భగ్నం చేయాలని చెప్పేసి కొంతమంది రాక్షసులు, మారీచుడు, సుబాహుడు ఇట్లా ఉన్నారు. ఆ జాతికి చెందిన వాళ్లే ఈ రోజా లాంటి వాళ్ళు. మరి అంతే, ఈ రోజున ఏం జరుగుతుంది? ఈ రోజున వెలుగులు విరజిమ్ముతాయి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వెలుగులు విరజిమ్మిని. ఏ విధంగా విరజిమ్మిని? రాక్షస పాలనతోటి రావణ కాష్టంలాగా. కాష్టం అంటే ఏంటి? శ్మశానంలో కాలే ఇదనమాట. మరి ఈ రోజును చూస్తే భగవంతుని ముందు దీపం పెడతాం, అది కూడా మంటే, అగ్నినే. కాష్టంలో ఉండేది కూడా అగ్నినే, కానీ ఆ రెండింటికి సంబంధం అది. అందుకని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. మరి గతంలో రంజాన్ తోఫా ఉండేది, సంక్రాంతి కానుకుండేది, మరి క్రిస్మస్ కానుకుండేది, మరి ఎన్ని రకాలుగా ఆయన ఇచ్చారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసేశాడు? ప్రతి పండక్కి మా జగనన్న ఉంటే ఏదో ఒకటి ఇస్తాడని చెప్పి ఆవిడ అడిగింది కదా. మరి ప్రతి పండక్కి ఎవరికి ఇచ్చాడు? ప్రజలకు ఇచ్చాడా, వీళ్ళకి ఇచ్చాడా? మాట్లాడారు కదా ఆవిడ. అంటే ఆ ప్యాకేజ్ దేనికి ఈ రోజున ఎవరికి వచ్చేది అంటే, నాకు అనిపించింది ఏంటంటే, నాకు అర్థమైంది ఆవిడ మాటలలో, ఎంపీలకి ఎమ్మెల్యేలకి బాగా బూతులు తిట్టండి, బాగా పదవులు పట్టండి, బూతులు తిట్టు పదవులు పట్టని స్కీమ్ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఎవరు బాగా బూతులు తిడితే, ఎవరు బాగా ఎదుటి వాళ్ళని అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేస్తే వాళ్ళకి మంచి పదవులు కట్టబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకంతకంటే దిగజారని రాజకీయాలు ఏముంటాయి? అవతల వ్యక్తులకి గౌరవం ఇవ్వకుండా, నీకు గౌరవం లేకుండా చేసుకొని ఈ రోజున ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం, ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడటం, ఇవన్నీ వింటుంటే వీళ్ళంతా రాక్షస మూక, లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వచ్చిన వ్యక్తులే తప్పించి వీళ్ళు ఒక దుష్ట శక్తులు అనమాట. అంటే ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా ఒక నింద వేద్దాము, ఒక మాట అనేద్దామని అనుకుంటూ ఉంటున్నారు కదండి. అసలు ఎందుకంటారు వాళ్ళకి అంత అదే పనిగా ఉంటున్నారు కదా? దానికి కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడే అనుకున్నాం, దుష్ట శక్తులు. ఆ దుష్ట శక్తులు ఏం చేస్తాయి? చెడే కోరుకుంటాయి. వాళ్ళు మంచి చూడలేరు, మంచి వినలేరు, మంచి ఆలోచించలేరు, ఎదుటి వాళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. మరి అలాంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు? సోషల్ మీడియా సాక్షిగా ఎక్కడ ఏ హత్య జరిగినా, ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కులాలను ఆపాదించటం, రాజకీయ రంగు పులమటం, ఆ పేరుతోటి వీళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోవటం, ఇదే జరుగుతుంది. వీళ్ళకు ఒకటే ధ్యేయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ముద్దులు పెట్టాడు, తర్వాత గుద్దులు గుద్దాడు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? మంచి పరిపాలన అందిస్తానని చెప్తున్నాడా? మంచిగా ప్రజలను చూసుకుంటానని చెప్తున్నాడా? మీకు మంచి మంచి ఉద్యోగ కల్పన చేస్తానని చెప్తున్నాడా? డిఎస్సి ఇస్తానని చెప్పట్లా, గుడ్డలు ఊడదీస్తానన్నాడు పోలీసుల్ని, రప్ప రప్ప నరికేస్తామంటున్నారు.
ఇంకా మా బాబాయ్ని సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొస్తాం అండి, ఇలాంటి డైలాగులు అన్నీ. మరి ఇలాంటి వ్యక్తులు మళ్ళీ వస్తే ఏం చేస్తారని ప్రజల ఆశతో ఓట్లేస్తారని చెప్పి వీళ్ళు ఈ రోజున ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజున రోజా లాంటి వాళ్ళు మా అన్న వస్తే అబ్బో వెలిగిపోయింది రాష్ట్రం అని చెప్పి చెప్తుంది. ఇవన్నీ ఈవిడ ఫస్ట్ ఆడదాం ఆంధ్రాలో ఎంత కొట్టేసిందో చెప్పాలి. ఈ రోజున దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఆవిడ ఇంట్లో. అంటే గతంలో మరి అధికారంలో ఉన్నప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఈవిడ పర్యటనలే ఎక్కువగా చేసుకున్నట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టబెట్టింది. కొండని గుండు చేసే శుభ్రంగా వీళ్ళు అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ 6 నెలల్లో 500 కోట్లతోటి నిర్మించుకున్నారు. 60 నెలలైనా కూడా మనకి మెడికల్ కాలేజీలు లేవు. ఇది వీళ్ళ చరిత్ర. అంటే వీళ్ళు ప్రజలకి ఏం చేశారని చెప్తున్నారు, ఏం చేస్తామని చెప్తున్నారు. ప్రజలు ఆలోచించారు కాబట్టే 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనేమని ఏ డైలాగులు చెప్పారో వాళ్లే అసెంబ్లీ గేటు తాకే పరిస్థితి లేకుండా పోయింది. అదే జరిగింది కదా, వాళ్లే కదా డైలాగులు చెప్పారు. 151 మంది ఉన్నాము, మీరు 23 ఉన్నారు, 4 వేసుకున్నాను అనుకో ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్న. పాపం వాళ్ళ తల్లి గారు వైఎస్ విజయలక్ష్మి గారు కోరుకున్నారంట భగవంతుడిని, అసలు ఆ నెంబర్ అనేది సింగిల్ డిజిటా డబల్ డిజిట్ అనేది కూడా రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరు ఇంటర్వ్యూలో మనం వింటాం. ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని చెప్పి నేను భగవంతుడిని కోరుకున్నాను అంది. అది ఎవరికనేది చెప్పాలి ఆవిడ వివరం. అది వాళ్ళకి భూమరాంగ్ అనమాట. అలాగా కొన్ని యద్భావం తద్భవత్ అని ఎక్కడైనా అది మంచికైనా చెడుకైనా లోక కళ్యాణం కోసం ప్రజల కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఈ రోజు కూడా తపన పడుతూ తండ్రి కొడుకులు ఇద్దరు విదేశాలన్నీ తిరుగుతూ మరి ఎక్కడో అసలు రాష్ట్రానికి రాజధాని లేదా, సరిగ్గా ఏది పరిస్థితి మొన్నటి వరకు ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం రాబోయే వరకు. ఇప్పుడు తమిళనాడు ఉంటే చెన్నై మా రాజధాని అని చెప్పుకుంటున్నారు, తెలంగాణ ఉంటే హైదరాబాద్ మా రాజధాని అని చెప్పుకుంటున్నారు, కర్ణాటక ఉంటే బెంగళూరు మా రాజధాని. యువత ఎంత నలిగిపోయింది ఆ విషయంలో, స్టూడెంట్స్ కానీ యువత కానీ. మరి అట్లాంటిది ఈ రోజున పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గూగుల్ లాంటి అంత పెద్ద వ్యవస్థ ఎందుకు ఇక్కడ రావడానికి అగ్రిమెంట్ చేసుకుంది, ఎందుకు యువతకి ఉద్యోగ కల్పన చేయడానికి వీళ్ళంతా ఇంత కష్టపడుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారికి అక్కడ ఆహ్వానం వచ్చింది ఆస్ట్రేలియా, అక్కడికి వెళ్ళి కూడా పెట్టుబడులు గొడవే. పండగ అంటే ఫ్యామిలీతో జరుపుకుంటూ ఆనందంగా ఉండాలి, మళ్ళీ రాదు, మనం హ్యాపీగా ఉందాం అనుకుంటాం. కానీ వీళ్ళేంటి, రాష్ట్ర ప్రజలు యువత నన్ను ఓట్లేసి గెలిపించిన యువత కోసం నేను ఇవ్వాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒకవైపు, నేను ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉండి నేను ప్రజల కోసం ఏం చేశాను, రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాను, మరి ప్రజలకు నేను ఇవ్వాలని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారేమో మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి మేము ముందుకెళ్ళాలి, ఆయన అనుభవం మాకు కావాలి, ఆయన ఆలోచనలు మాకు కావాలని చెప్పి ఒకవైపు ఆయన తపన పడుతున్నారు. ఇన్ని రకాలుగా ఉంటే మరి ఎలా ఉండిద్ది రాష్ట్రం? ఎవరుంటే ఆనందోత్సాహాలతో ఉండిద్ది, ఎవరుంటే సంతోషంగా ఉంటారు, ఎవరుంటే వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా ఉంటుందంటే త్రిమూర్తులు. ఎవరు వారు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకుంటున్నా పెద్ద ఆయన మోడీ గారు. ఇన్ని రకాలుగా ఇది కదా కోరుకుంటారు. మరి రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉండిద్ది? ఈవిడ చెప్పాలి ఆడదాం ఆంధ్ర స్కామ్ గురించి, దాంట్లో కొట్టేసిన స్కీమ్ గురించి. మరి అదే విధంగా చెప్తే ఇంకొకటి ఉంది, పర్యాటక శాఖ మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు స్కీములు స్కాములు ఏయో అర్థం కావట్లేదు, జనాలు కొట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు వీళ్ళు ఏం స్కీమ్ పెట్టారు, దాంట్లో ఏం స్కామ్ చేశారు, ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు కొట్టేశారు, దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆవిడ. మొన్న చూసాం నారావారి సారా అని చెప్పేసి ఏదో ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగింది. మరి తిరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 4.5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఎక్కడైనా ఇదిగో ఒకరి మీద కేసు నమోదైంది, ఇదిగో వీళ్ళు అక్రమంగా సారా అమ్ముతున్నారు, అక్రమంగా ఇదిగో ఇది జరిగిందని మనం విన్నామా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఇదిగో పలానా ములకల చెరువు గ్రామంలో మరి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఇట్లా కల్తీ సారా కాస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చింది. అద్దేపల్లి జనార్దన్ రావుని A1గా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ కీలక పాత్ర వహించాడు, మొత్తం సూత్రధారి పాత్రధారి ఆయనేను, ఆఫ్రికా టు ఆంధ్ర అని చెప్పేసి కథ మనం చదువుకున్నాం. మరి వీళ్ళు ఈ రోజు నారావారి సారాన్ని ఎలా చెప్పిద్ది ఆవిడ? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో పలానా చోట అక్రమంగా మద్యం కల్తీ జరిగింది, అక్రమంగా మరణాలైతే జరిగినాయి, కానీ ఎక్కడా కూడా ఒకరి మీద కేసు నమోదైతే కాలేదు. వీటన్నిటికీ సమాధానం అంటే ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి, మరి ఈ రోజున పరిపాలన బాగాలేదు, రేపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్తున్నారు కదా.
సొంత బాబాయిని రపరప నరికేసిన వాళ్ళకి పినతల్లి తాళిబొట్లు ఏం చేసినాడు, మరి ఏం చేస్తాడు ప్రజలకి? వీటన్నిటికి సమాధానాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున వీళ్ళంతా ఒక రాక్షస మూకలాగా రాష్ట్రం మీద బట్టి ఏడుస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.